ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే సార్. మీ పేరమ్మా? సంధ్య. ఏం చేస్తారమ్మా? షాప్లో వర్క్ చేస్తానండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? నాకు నచ్చలేదు. మాకు కరెంట్ బిల్లు ఫ్రీ రావడం లేదు. ఎందుకంటే రేషన్ కార్డు లేదు కదా. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కరెంట్ బిల్లు ఫ్రీ వస్తుంది, మాకు రేషన్ కార్డు లేదు. ఇంకోటి ఆయన వచ్చిన తర్వాతకి ఆటో కిరాయిలు ఉన్నాయి కదా, ఆటో వాళ్ళ మీద చాలా దెబ్బ పడ్డది. ఇప్పుడు మా సార్ కూడా ఆటో తోలుతాడు. అంతకుముందు ఫ్రీ బస్ లేకముందు ఇప్పుడు కస్టమర్స్ ఎక్కేటోళ్ళు, ప్యాసింజర్స్ ఎక్కేటోళ్ళు కిరాయిలు మంచిగా ఉండేది. కానీ ఇప్పుడు లేదు కదా. ఫ్రీ బస్ పెట్టిన తర్వాతకి అందరు బస్సులు అయిపోతారు. ఆయన కనీసం ఇచ్చిన ఆయన ఛార్జీలు తగ్గించబెట్టిన బాగుండు. మరీ ఫ్రీ చేసేసి ఈ అంటే బస్సులో సీట్ల కోసం కొట్టేసుకుంటున్నారు. లేకుంటే ఆటో వాళ్ళకేమో కిరాయిలు ఉండట్లేదు. దానివల్ల అయితే ఎఫెక్టే కదా. రేషన్ కార్డు లేని వల్ల మీకు ఏ పథకాలు రావట్లేదు? అసలు ఏం రావట్లేదు. అంతే 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు రేషన్ కార్డు లేదు, మాకేం వస్తుంది? ఏం రాదు కదా. మాకు ఫ్రీ బస్ తప్ప కరెంట్ లేదు. ఆయన ఏదో 2500 ఇస్తా అన్నాడు, అది లేదు, ఏది లేదు కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? కేసీఆర్ గారు ఆయన కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. 10 years ఉన్నారు. మాకు పెళ్ళయ్యి ఆయన ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అయినా ఇస్తాడేమోనని ఆయన కోటేస్తే ఆయన కూడా అంతే ఇస్తున్నాడు. మీ పేరు సార్? శ్రీనివాసరావు. నా పేరు. ఏం చేస్తుంటారు సార్? అగ్రికల్చర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రైతు భరోసా లేదు, ఏది లేదు. దసరా కానికి అన్నాడు, దీపావళి కానికి అన్నాడు, సంక్రాంతి కానికి అన్నాడు, 26 జనవరి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు రేపు మార్చి 31 దాకా ఏమి ఇచ్చేటట్టు లేడు. ఎకరం ఇచ్చినా, 2 ఎకరాలు ఇచ్చినా, 6 ఎకరాలు ఇచ్చినా, 3 ఎకరాలు ఇచ్చినా చెప్తుండు. ఎవరికైతే వచ్చినట్టుగా ఎవరికి కన్ఫామ్ కాలేదు. ఇదైతే ఓన్లీ బస్ ఒకటి ఇచ్చిండు. ఎవరిని పెళ్ళం గొడవ అయినా పెళ్ళం ఓన్లీ చెప్పకుండా వెళ్ళిపోతుంది. బస్ ఫ్రీ అని ఒకటి, కరెంట్ బిల్లు ఫ్రీ అన్నాడు. అది ఒకటైతే సరే 200 రూపాయలు ఇవ్వడానికి ఇంత ఒక 90 మంది తాగుతాడు. 200 కట్టలేక కదా. ఫ్రీ మందు, ఫ్రీ కరెంట్ ఇచ్చినట్టు ఇచ్చిండు. అంతేగా గ్యాస్ ఫ్రీ లేదు. ఇచ్చినవి ఒకటి ఏమంటాడు, రేషన్ కార్డులు అంటాడు. రేషన్ కార్డులు కూడా పక్క ఏం చేయలేరు. మళ్ళీ మళ్ళీ కరువు పని కింద 100 రోజులు 20 రోజులు పనిచేసిండు. కరువు పని చేసే వాళ్ళకు 12,000 రూపాయలు అంటుండు. ఎమ్మడే పడ్డాయి. 26 జనవరి పడ్డాయి అన్నాడు. 6,000 సంవత్సరానికి 6,000 అంటే 6 నెలలకు 6,000 ఇస్తా అన్నాడు. అవి కూడా రాలేదు. ఇక చేసినవి ఏమున్నాయి? ఇక ఏ వర్షన్ లేదు. ఇక ఏది కూడా కాదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్లో చేసిన దాంట్లో కొన్ని తప్పులు చేసింది. కేసీఆర్ కూడా తప్పులు చేసిండు. ఏం చేసిందంటే దళిత బంధు అన్నాడు. దళిత బంధు ఒక్కరికి 10 లక్షలు ఇచ్చే బదులు ఊరికి ఒక 20 మంది 30 మంది దళితులు ఉంటారు. తలో 1 లక్ష ఇస్తే అయిపోయేది ఉండే. 10 మందికి ఇచ్చి కొంతమందికి ఏదో లాస్ట్కి వచ్చారు ప్రభుత్వం బాగా. అవి రాలేదు. అవి ఫెయిల్ అయింది. నిరుపేద 3 ఎకరాలు అన్నాడు, అది ఫెయిల్ అయింది. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, కొంతమందికి వచ్చిన కొంతమంది రాలేదు. కట్టి కూడా ఉన్నాయి, కొన్ని ఇంతవరకు పంచలేదు. అవి అట్నే అయిపోయింది. రైతు బంధు అనేది సక్సెస్ఫుల్ అయింది. ఇక చేసిన పని అయితే అదొకటి మంచిగా ఉంది. కాళేశ్వరం ఉంది, కాళేశ్వరం మంచిగా చేసిండు. ఇవాళ నీళ్ళు వచ్చినాయంటే, ఇక్కడ తెలంగాణలో నీళ్ళు వచ్చినాయంటే వాందాయ వాళ్ళు వచ్చినాయి. అదొకటి ఏది ఉన్నా మంచిగా చేసిండు. కానీ కొన్ని పొరపాటు 2-3 తప్పులు చేసిండు. వీరు అన్ని తప్పులే చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి గారు మంచి పనులు చేయట్లేదు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? లాలయ్య. ఏం చేస్తుంటారు సార్? ఆటో డ్రైవర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ ఉచిత బస్సు పెట్టింది సార్, మాకు ఇబ్బందిగా ఉంది సార్. కేసీఆర్ పాలన కూడా మంచిగా ఉంది సార్. ఈ రైతు బంధు అనే ఉచిత ఆటో వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ప్రజలకు పని చేసి సార్. ఈ రేవంత్ రెడ్డి అన్నీ పని పెట్టింది కానీ ఏం పని చేయలేదు సార్. ఏం పని చేయలేకపోతున్నాడు. ఏ విధంగా అంటే ఉచిత బస్సు పెట్టిండు, కరెంటు ఫ్రీ అని. కానీ అన్ని జీవితాల లాభం కదా. కానీ కరెంటు ఉచిత బస్సు ఏంది, ఆటో వాళ్ళు, కార్లు వాళ్ళు అంత ఇబ్బంది పడరు సార్.